యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన విధానం అన్నది ఇంకెవరు అలా రాలే. కన్యమరి గర్భం నుండి వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో వచ్చాడు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని వ్రాయబడినటువంటి ఆ దేవుడు నరావతారిగా వచ్చాడు. ఎందుకంటే పాపాల నుండి మనల్ని క్షమించడానికి. యేసు ప్రభు పుట్టుక పేదరికంలో జరిగింది, యేసు ప్రభు మరణం పేదరికంలో జరిగింది. యేసు ప్రభు కుటుంబం ఏమి ఆ గలిలే ప్రాంతంలో 4 అంతస్తుల బిల్డింగ్ కట్టలే. లోకరక్షకుడు పెరిగినటువంటి ఆ ఇల్లు అగ్గిపెట్టి సైజులో ఉంది, చిన్నది, మామూలు సాధారణమైనటువంటి రాతి కూడా, సాధారణమైనటువంటి మట్టి కప్పు, శిథిలం అయిపోయింది అన్ని ఇళ్ళలాగే. ఎందుకంటే యేసు ప్రభు వచ్చింది పాపాల నుంచి విడిపించడానికి తప్ప భూమి మీద సుఖ పెట్టడానికి కాదు. అవసరాలు తీరుస్తాడు, కోరికలు తీర్చాడు. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి రండి, మీ పేదరికం పోతుంది. అసలు ఆయన పుట్టిందే పేదరికం, చనిపోయిందే పేదరికం. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి అపోస్తుల ఇల్లు చూడండి, మేడలు లేవు, అద్దాల మేడలు కాదు అవి, అవి కూడా అగ్గిపెట్టి సైజు ఇల్లే. ఈరోజు మనం అంటున్నాం యేసు ప్రభు నమ్మితే అది వస్తుంది, ఇది వస్తుంది, పాప క్షమాపణ వస్తుంది, పాప క్షమాపణ వస్తుంది, మిగతావన్నీ బూటకాలు, అబద్ధాలు, నమ్మకండి అని చెప్తున్నాం.